హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతివంశ కుకింగ్స్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో చాలా రుచిగా ఉండే గులిగింతల చేపల పులుసు తయారు చేసుకుందామండి. ఈ చేపతో చేసిన పులుసు పుల్ల పుల్లగా, కారంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేమండి. అంత టేస్ట్గా ఉంటుంది. మీకు కనుక ఈ చేపలు అనేది దొరికితే ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా అయితే ఈ పులుసునైతే ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా నేను స్టవ్ వెలిగించుకుని ఇలా వెడల్పంటి పాన్ లాంటిది పెట్టుకున్నానండి, బాండీ లాంటిది. ఇందులో నేను కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. నేను ఇందులో 6-7 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. చూసారు కదా, ఈ గులిగింతలు అనేది మనకి లైట్ బేబీ పింక్లో ఉంటాయండి. ఈ చేపలు అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ముళ్ళులు కూడా ఉండవండి. ఇవన్నీ మనం మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదండి చేపలని. ఇందులో నేను 5 పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే నేను 2 చిన్న ఉల్లిపాయలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. పులుసు అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఇలా ఉల్లిపాయలు వేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల. ఇందులో నేను అల్లం, వెల్లుల్లి, జీలకర్ర కలిపి వేసుకున్న పేస్ట్ అనేది వేసుకున్నాను. జీలకర్ర వేసుకోవడం వల్ల చేపల పులుసుకి చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా వేరే మసాలా అనేది ఏమి వేసుకోకూడదండి. పులుసులు పెట్టుకునేటప్పుడు అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఇవి మాత్రమే వేసుకుంటేనే చేపల పులుసుకి అసలైన టేస్ట్ ఉంటుంది. అలాగే నేను 2 పండిన చిన్న టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. ఇవి మనకి బాగా మగ్గాలండి. కొంచెం లైట్ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయ, టమాటా మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి బాగా మగ్గిపోవాలండి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ చేపలన్నీ కూడా మనం ఇందులో వేసేసుకుందామండి. చూసారు కదా, ఎక్కడ కూడా మనకి మొత్తం పొట్టలు మొత్తం అంతా చాలా క్లీన్గా చేసుకోవాలండి. ఆ క్లీనింగ్ ఎలా చేసుకోవాలనేది మీకు నేను చెప్తానండి. ఆ టిప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందులో 2 టీ స్పూన్ల వరకు ఉప్పు, అలాగే నేను 3 టీ స్పూన్ల వరకు కారం అనేది వేసుకున్నాను. కారం ఎక్కువ వేసుకుంటే మనకి పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, ఇది మనం బాగా ఒకసారి క్లాత్ తోటి బాగా తిప్పేసుకోవాలండి. గరిటె పెట్టకూడదనమాట. ఇందులో నేను చేపలు ములిగేంత వరకు నేను వాటర్ అనేది వేసుకున్నానండి. గరిటెతోటి లైట్గా మనం ఇలా అనుకోవాలి అంతే అండి. తిప్పేసేసి ఇలాగ మనం కలిపేస్తే చేపలు అనేది విడిపోతుందండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలాగే మీరు అనుకోండి, సరిపోతుంది. ఎక్కడ మనకి చేప అనేది కూడా అసలు విరగదండి. ఇప్పుడు నేను మూత పెట్టేసుకుని ఒక్క 5 నిమిషాల నుంచి 7 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నానండి. ఇది మనం చేపలు ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఉప్పు, పెరుగు వేసుకుని మనం చేపలు అనేది బాగా రాసి కడుక్కుంటే చేపలకున్న నీసు వాసన అంతా పోయి, పులుసు అంతా పోయి చాలా క్లీన్గా అయిపోతుందండి. మీరు ఎప్పుడైనా ఈ టిప్ని మీరు ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఇలా చేయండి. చేపలు చాలా క్లీన్గా అయిపోతాయి. చాలా తొందరగా కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఈ పులుసుకి తగ్గట్టుగా నేను చింతపండు అనేది నానబెట్టుకున్నాను. మనం దీన్ని ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారు కదా, చాలా దగ్గరగా ఆయిల్ కూడా పైకి తేలి కూర అంతా ఉడికింది కదండి. ఈ చేపకి ఎక్కువ ముళ్ళు ఉండవండి. ఇది పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. ఈ చేప చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. చూసారు కదండి, ఇప్పుడు మనం ముందుగానే తీసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు అంతటిని కూడా మనం ఇందులో వేసేసుకోవాలండి. మీరు తిన్న పులుపునికి తగ్గట్టుగా మీరు చింతపండు పులుసు అనేది వేసుకోవాలండి. చింతపండు పులుసు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే మనం వేసుకున్న కారానికి, ఈ పులుపుకి కరెక్ట్గా మనకి సరిపోతుందండి. మనం గరిటె పెట్టుకోకుండా ఒకసారి మనం క్లాత్ తోటి ఇలా మనం రౌండ్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పుకోవాలండి. అప్పుడు మనకి పులుసు అంతా కూడా కొంచెం అన్నిటికి బాగా గరిటె తక్కువ పెట్టుకొని మనం తిప్పుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చూసారు కదా, కలర్ అనేది కూడా మనకి కారంతో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. బ్యాలెన్స్డ్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఉప్పు అనేది చెక్ చేసుకున్నానండి. ఉప్పు అనేది సరిపోలేదు. ఇప్పుడు నేను ఉప్పు అనేది వేసుకుని అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. చాలామంది చేపల కూర చేస్తున్నప్పుడు ఒకటే తప్పు చేస్తారు. ఏంటంటే లాస్ట్లో వేస్తారనమాట. అది వేస్తే మనకి ఉపయోగం ఏమి ఉండదు. ఎందుకంటే ఇలా వేసుకుంటేనే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా మనకి పులుసులోకి దిగి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ వరకు మనం
పులుసు అనేది బాగా ఉడికించుకోవాలండి. ఒక 5-7 నిమిషాల వరకు పులుసు అనేది మనం మూత తీసి చూసుకుంటే పులుసు అనేది మొత్తం అంతా బాగా ఉడికిపోయింది చూడండి. మనకి ఆయిల్ గానీ అంతా బాగా పైకి తేలింది. మీకు పులుసు అనేది ఏ విధంగా మీకు గ్రేవీ కావాలో విధంగా మీరు చెక్ చేసుకుంటే సరిపోతుందండి. నాకైతే పులుసు కరెక్ట్‌గా అన్నంలోకి సరిపడగాలా నేను అయితే స్టవ్ అనేది కట్టేసుకున్నానండి. మరీ పలచగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా పులుసు కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి. మనకి చాలా బావుంటుంది. ఈ పులుసు అనేది మనం ఈ రోజు కన్నా మరుసటి రోజుకి తింటే ఇంకా చాలా టేస్ట్‌గా ఉంటుంది. నేను సర్వింగ్ ప్లేట్‌లోకనేది తీసుకున్నానండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్‌లో గులిగింతల చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. ఈ పులుసుని మీరు వేడి వేడి అన్నంతో తింటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో తెలపండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.